నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. గత వీడియోలో మీకు మిథున లగ్నం వరకు జాతక విశ్లేషణ గురించి చెప్పాను. ఈ వీడియోలో మనము కర్కాటక లగ్నం ఎలా విశ్లేషించాలని కొన్ని విషయాలు తెలుసుకుందాం. కర్కాటక లగ్నం వారికి లగ్నాధిపతి అయిన చంద్రుడు, 5వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు, 9వ స్థానాధిపతి అయినటువంటి గురువు, ఆ లగ్నానికి సంబంధించిన ఆ వర్గానికి చెందిన కేతువు యోగించే గ్రహాలుగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ కేతు వచ్చేసి 3, 6, 10, 11వ స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తాడు. మిగతా చోట అంత మంచి ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఆ స్థానాల్లో అంటే మంచిది. ఇక్కడ 1వ స్థానాధిపతి చంద్రుడు, 5వ స్థానాధిపతి కుజుడు, 9వ స్థానాధిపతి గురువు 1, 5, 9వ స్థానాల్లో ఉన్న 4, 7, 10వ భావాల్లో ఉన్న లగ్నం నుండి చాలా మంచిది. అయితే ఈ గ్రహాల మీద చెడు దృష్టి ఉండకూడదు. అంటే పాపగ్రహాలు, ఆధిపత్య పాపలే తీసుకోవాలండి. జాతకం విశ్లేషించేసేటప్పుడు నైసర్గిక పాపలు, నైసర్గిక శుభులు తీసుకోమాకండి. ఆధిపత్య పాపలు, ఆధిపత్య శుభులు తీసుకోండి. ఆధిపత్య పాపలు, ఆధిపత్య శుభులు అంటే ఏం తెలిసినా మీకు? కర్కాటక లగ్నానికి ఆధిపత్య శుభులు చంద్రుడు, కుజుడు, గురువు, కేతువు. ఆధిపత్య పాపులంటే రవి, బుధుడు, శుక్రుడు, శని, రాహువు. ఇవి ఆధిపత్య పాపులైతే ఈ గ్రహాలు మరి దీనిలో కొన్ని స్థానాలు ఇచ్చారు కదా, మరి ఆ స్థానాల ఫలితాలు ఎలా, అవి మంచిగా వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే కొంచెం విశ్లేషణ చేయాల. ఇవి ఈ ఆధిపత్య పాపులు ఏ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాయో సపోజ్ చూడండి. 2వ స్థానానికి రవి ఆధిపత్యం, ఆ లగ్నానికి పాప అవుతాడు. కర్కాటక లగ్నానికి ఈ రవి రాశిలో ఏ గ్రహము లేదనుకోండి, పాపగ్రహాలు ఏవి లేవు అంటే చెడు ఫలితాలు రావు. రవి స్వస్థానమైన సింహంలో ఉన్నప్పటికీ చెడు ఫలితాలే వస్తాయి. స్వస్థానంలో ఉంది కదా, ఆ గ్రహం మంచి ఫలితాలు ఇస్తుంది అనుకోకండి, అలా ఇవ్వదు. పాపగ్రహం పాప ఫలితాలు బలంగా ఇస్తుంది. 2వ స్థానాన్ని కుజుడు కానీ, చంద్రుడు కానీ, గురువు కానీ ప్రత్యేక దృష్టులతో కానీ, సామాన్య దృష్టులతో కానీ ఆ భావాన్ని చూస్తా అంటే ఆ భావ ఫలితాలు మంచిగా వస్తాయి. అలాగే ఆ లగ్నానికి 2వ స్థానాధిపత్యం వరకు వచ్చింది రవి కదా. రవి ఈ గ్రహాలతో కలిసి ఉన్న, చంద్రునితో కానీ, కుజునితో కానీ, గురువుతో కానీ కలిసి ఉన్న, లేదా వీరి చేత చూడబడతా ఉన్న 2వ స్థానం ఫలితాలు మంచిగా వస్తాయి. అలా లేదు అంటే 2వ స్థానాధిపతి అంటే రవి మన జన్మ నక్షత్రం నుండి 2, 4, 6, 8, 9వ నక్షత్రాల్లో ఉంటే సంపత్తారులో కానీ, క్షమతారులో కానీ, సాధనతారులో కానీ, మిత్రతారులో కానీ, పరమమిత్రతారులో కానీ రవి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇది 2. రవిని ఇలా చూసుకోవాలి మనం 2వ భావాన్ని. అలాగే 3వ భావం, 3వ స్థానాధిపతి కూడా బుధుడు పాపే కదా లగ్నానికి. కాబట్టి ఇక్కడ 3వ స్థానం కూడా 3వ స్థానాన్ని శుభగ్రహాలు చూడడం కానీ, అంటే చంద్రుడు కానీ, కుజుడు కానీ, గురువు కానీ చూడడం కానీ, అక్కడ ఉండడం కానీ జరగాల. 3వ స్థానాధిపతి చంద్రుతో కానీ, కుజునితో కానీ, గురువుతో కానీ కలిసి ఉన్నా, లేదా వీరి చేత చూడబడుతున్నా, లేదా వారి నక్షత్రం నుండి, వారి జన్మ నక్షత్రం నుండి సంపత్తార, సాధనతార, క్షేమతార, మిత్రతార, పరమిత్రతారలో ఉన్న ఆ బుధుడు మంచి ఫలితాలు ఇస్తాడు. లేదంటే 3వ స్థానం ఫలితాలన్నీ బ్యాడ్గానే వస్తాయి మనకు బుధుని వల్ల. బుధ దశలో ఇబ్బంది పడతాం.
అలాగే ఆ లగ్నానికి కర్కాటక లగ్నానికి 4వ స్థానాధిపతి 11వ స్థానాధిపతిగా శుక్రుడు కూడా పాపే కదా. కాబట్టి శుక్రుని విషయంలో కూడా ఇలాగే 4వ భావాన్ని కుజుడు కానీ చంద్రుడు కానీ గురువు కానీ చూడడం కానీ ఆ భావంలో ఉండడం కానీ జరగాలి. లేదా 4వ స్థానాధిపతి చంద్రునితో కానీ కుజునితో కానీ గురువుతో కానీ చూడబడ్డం కానీ కలిసి కానీ ఉండాలి. లేదా 4వ స్థానాధిపతి క్షేమతారలో కానీ సంపత్తారలో కానీ సాధనతారలో కానీ మిత్రతారలో కానీ పరమమిత్రతార నక్షత్రంలో ఉండాలి. ఇలా ఉంటే అప్పుడు శుక్రుడు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక 5వ స్థానాధిపత్యానికి 9వ స్థానాధిపతి గురువు వచ్చింది కాబట్టి గురువు 6వ స్థానాధిపత్యాన్ని 9వ స్థానాధిపత్యాన్ని మంచిగానే ఇస్తాడు, ప్రాబ్లం లేదు. కర్కాటక లగ్నానికి అత్యంత పాపి శని 7, 8వ స్థానాధిపత్యం శనికి వస్తుంది చూడండి. అందువల్లనే కర్కాటక లగ్నం వారికి సప్తమాధిపతికి షష్టాధిపత్యము అష్టమాధిపత్యం వస్తే వారి మ్యారేజ్ లైఫ్ సరిగా ఉండదు. ఇవి రెండు కర్కాటక లగ్నానికి ఎక్కువ వస్తుంది. కర్కాటక లగ్నానికి సప్తమాధిపత్యము అష్టమాధిపత్యం శనికి వస్తుంది కాబట్టి మ్యారేజ్ లైఫ్ కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది వెళ్ళది. అయితే మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్స్ లేకుండా పోవాలంటే గురువు కానీ కుజుడు కానీ లేదా చంద్రుడు కానీ 7వ భావాన్ని కానీ 8వ భావాన్ని కానీ చూడాలి. లేదా శనిని చూడడం, శనిని చూడాలా, శనితో కలిసి ఉన్న శుభత్వాన్ని ఇస్తాయి. అలాగే శని సంపత్తారలో కానీ క్షేమతారలో కానీ సాధనతారలో కానీ మిత్రతారలో కానీ పరమనిత్తారలో కానీ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ ఆ తర్వాత 11వ స్థానాధిపతి ఎలాగూ గురువు 9వ స్థానాధిపతి గురువు శుభుడే, 10వ స్థానాధిపతి కుజుడు శుభుడే. ఆ ఫలితాలు బాగా వస్తాయి. ఈ విధంగా మనము పాపగ్రహాలు ఎలా ఉండాలో చూడాలి. ఈ కర్కాటక లగ్న వాళ్ళకు లగ్నాధిపతి చంద్రుడు కాబట్టి సోమవారము మంగళవారము గురువారం మంచివి. అదేవిధంగా వీరికి ధరించవలసిన రత్నాలు ముత్యము పగడము పుష్యరాగము ధరించవచ్చు. ఇవి తప్ప వేరేటి వేసుకోకూడదు. ఇక వీరికి అనుకూలించే రంగులు తెలుపు ఎరుపు మెరువను పసుపు కలర్ మంచివి. ఈ కలర్ వాహనాలు కానీ లేదా డ్రెస్సులు కానీ వస్తువులు కానీ మంచివే. తర్వాత కర్కాటక లగ్నానికి అనుకూలించే దిక్కులు ఈశాన్యం కానీ దక్షిణం కానీ బాగా అనుకూలిస్తాయి. ఈ కర్కాటక లగ్నానికి లక్కీ నెంబర్సు 2, 3, 9. ఈ విధంగా మనము జాతక విశ్లేషణ అనేది చేసుకుంటే చాలా ఈజీగా మనం ఫలితాలు తెలుసుకోవచ్చు. ఈ దశలు జరుగుతున్నాయి కదా అని. కాబట్టి అలా మీరు మీ జాతకాన్ని కొద్ది వరకు పరిశీలించవచ్చు. అంతా రాదు మీకు, ఎందుకంటే ఇంకా చాలా చూసేట్టు ఉంటాయి. నవాంశాలంట, షోడశ వర్గ చక్రాలు ఇవన్నీ చూడాల. కొంతవరకు మీకు 50% వరకు జాతకం తెలుసుకోవచ్చు ఇలాగా ఎలా ఉంటుందనేది. ఈ విధంగా చూడండి. ఈ విధంగా ఉంటే మీ గ్రహస్థితులు బాగున్నట్లు. ఒకవేళ బాగలేని దశలు జరుగుతున్నాయి, ఏంది శుభగ్రహాలు చూడడం లేదు కదా, మరి ఎలా అంటే ఇప్పుడు మీకు మీ లగ్నానికి పాపులు శుక్రుడు బుధుడు శని రాహు. శుక్రుడు శని బుధుడు రాహు కదా. ఈ గ్రహాలు దశలు జరుగుతున్నప్పుడు ఆ గ్రహాలను శుభగ్రహాలు ప్రభావితం చేయకపోతే లేదా మీకు అనుకూల నక్షత్రాల్లో లేకపోతే చెడు ఫలితాలు ఇస్తాయి కదా. అప్పుడు మనం ఏం చేసుకోవాలా పరిహారాలంటే, శుక్రుడు బాగలేడనుకోండి, శుక్రదశ జరుగుతూ ఉంది, శుక్రునికి బదులుగా శుక్రునికి డైరెక్ట్గా జపాలు అవి చేయకూడదు మనం, లేదా శుక్రునికి పూజలు చేయించకూడదు. శుక్రగ్రహ దోష నివారణార్థం అని చెప్పి అమ్మవారిని పూజించాలి. లలితాదేవి కానీ గాయత్రి కానీ లేదా దుర్గాదేవిని కానీ పూజిస్తే మంచిది. అలాగే రాహు గుడక శుభగ్రహ దృష్టి లేకపోతే
శుభ నక్షత్రాల్లో లేకపోతే దుర్గాదేవిని కానీ పూజిస్తే మంచిది. అదేవిధంగా బుధుడు బాగలేడనుకోండి, దాని మీద శుభగ్రహ దృష్టి లేదు. దీనికి ఎలా చేయాలంటే విష్ణు సహస్రనామాలు రోజు చదవండి మీరు. ఇది మంచి రెమెడీ. శని బాగలేడనుకోండి, శివునికి ప్రతి మాస శివరాత్రి రుద్రాభిషేకం చేయించండి. ఇలా 19 మాస శివరాత్రులు చేయించండి. శని నీకు ఎప్పుడన్నా రాని ఇబ్బంది పెట్టదు, ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ పరిహారాలు కర్కాటక లగ్నం వారు చేసుకుంటే చాలు, మీకు ఎక్సలెంట్ ఫలితాలు వస్తాయి. ఇది మనకు కర్కాటక లగ్నం యొక్క విశ్లేషణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి, వాళ్ళు కూడా కాస్త తెలుసుకుంటారు ఈ విషయం. ఏదంటే అది మీరు గుడ్డిగా నమ్మి మోసపోకుండా, కొంత మీకు తెలిసింటే ఆ తర్వాత ఎవరినైనా అడిగినా వాళ్ళు రాంగ్ చెప్తే మీరు అర్థం చేసుకుంటారు. ఇది మంచిది కదా సార్, మాకు ఎలా చెప్తున్నారు అలా అంటారు. కాబట్టి ఇలా నేర్చుకోండి, కొద్దిగా నేర్చుకుంటేనే మనకు మంచిది. అలా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉన్నా లేదా మీ జాతక పరిశీలన కోసమైనా మమ్మల్ని సంప్రదించండి. తరువాత వీడియోలో మనము సింహలగ్నం యొక్క విశ్లేషణ గురించి తెలుసుకుందాం. నమస్తే.